నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏం చర్చించుకోబోతున్నాము అని అంటే, రీసెంట్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కాదు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా మేము పెన్షన్ కల్పిస్తాము అని చెప్పింది. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని పర్టికులర్ సోషల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని పర్టికులర్ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక విధంగా మంచిదే అని చెప్పాలి. ఇంతకీ ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? అలానే పిఎం విశ్వకర్మ అనే యోజన ఇటీవల ఒక 4-5 నెలల క్రితం ప్రారంభించబడింది. మరి దానిని అమలు చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? అలానే పిఎల్ఐ స్కీమ్ అని ఉంది, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని. ఈ స్కీమ్లో భాగంగా వాళ్ళు అమ్మే ప్రతి యూనిట్ మీద 15,000 నుండి 18,000 వరకు వాళ్ళు ఇన్సెంటివ్ తెచ్చుకోవచ్చు. ఆ విధంగా ఒక అరుదైన గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి కంపెనీ ఏది? అలానే ఇస్రో నార్మల్గా వేరే దేశాల యొక్క శాటిలైట్లను ప్రయోగిస్తూ ఉంటుంది. కానీ ఫర్ ఎ చేంజ్ ఇస్రో తన యొక్క GSAT-20 శాటిలైట్ని వేరొక దేశానికి సంబంధించిన రాకెట్కి ఇచ్చి, లేదు ఆ కంపెనీకి ఇచ్చి మీరు ప్రయోగించండి అని అంటుంది. మరి ఆ రాకెట్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎక్కడుంది, ఈ GSAT-20 ఇంకో పేరేంటి? ఇలా వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో మొదటి అంశం వచ్చేసి, జార్ఖండ్ రెడ్యూసెస్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ టు 50. మామూలుగా అయితే ఇంతకుముందు 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మోస్ట్లీ అన్ని చోట్ల అలానే ఉంది. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళు, అలానే దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి కొంచెం ఎర్లీగానే ఈ సపోర్ట్ని కల్పిస్తే, లేదు ఈ బెనిఫిట్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ యొక్క జీవన స్థాయి ప్రమాణాలు ఒక విధంగా మెరుగుపడే విధంగా, అలానే వాళ్ళు కూడా ఒక విధంగా ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఉంటారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు అనే విధంగా గవర్నమెంట్ ఈ విధమైన ఒక మంచి స్టెప్ తీసుకుందని చెప్పాలి. సో జార్ఖండ్ రాష్ట్రం ఆ విధంగా చర్యలు తీసుకుంది. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ట్రైబల్స్ అండ్ దళిత్స్, అంటే గిరిజన వర్గాలు అలానే దళిత వర్గాలు, వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఈ మూవ్ తీసుకుంది, ఈ నిర్ణయం తీసుకుంది. మరి జార్ఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? హేమంత్ సోరెన్ గారు. సో ఇప్పుడు 60 కాదు 50 నుంచే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, ఓలా ఎలక్ట్రిక్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఈవీ కంపెనీ టు గెట్ PLI నోడ్. సో ఇక్కడ PLI నోడ్ బేసిక్గా ఏంటిది? ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట. అంటే ప్రతి కంపెనీకి కూడా కనీసం 1000 కోట్ల యొక్క ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అలా ఉన్న కంపెనీలే వీటికి ఎలిజిబుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని అంటే వాళ్ళు తయారు చేసే ఉత్పత్తి ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తే ఆ ప్రొడక్ట్ మీద ఇంతవరకు మీకు ఇన్సెంటివ్ ఇస్తాము అనేది బేసిక్గా ఆ ప్రోగ్రామ్ లేదా ఇనిషియేటివ్ యొక్క అర్థం. సో ఆబ్వియస్లీ ఓలా ఎలక్ట్రిక్ ఏం సెల్ చేస్తుంది? ఎలక్ట్రిక్ బైక్స్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సెల్ చేస్తుంది. సో ఈ PLI నోడ్ దక్కించుకుని, అంటే ప్రభుత్వం ద్వారా PLI నీకు ఇస్తాము అని గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అనమాట. దీనికి రిజిస్ట్రేషన్ చాలా కంపెనీలు చేసుకున్నాయి. TVS మోటార్స్ చేసుకుంది, హీరో మోటోకార్ప్ చేసుకుంది, బజాజ్ ఆటో చేసుకుంది. ఈ అన్ని కంపెనీలు చేసుకున్నా సరే ఓలా ఎలక్ట్రిక్కి అరుదైన గౌరవం దక్కింది. ఇట్ బికెమ్ ద వెరీ ఫస్ట్ కంపెనీ టు డూ సో అనమాట. సో దాట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ ఓలా ఎలక్ట్రిక్ యాజ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ ఆర్ ద గ్రోయింగ్ EV మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ అని చెప్పొచ్చు అనమాట. సో ఏదైతేనే ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఫౌండర్ ఎవరు? భవేష్ అగర్వాల్. రీసెంట్గానే ఆయన కృత్రిమ ఏఐని కూడా స్టార్ట్ చేశారు, దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఏదైతేనే ఓలా ఎలక్ట్రిక్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఈవీ కంపెనీ టు గెట్ PLI నోడ్. సో వాళ్ళు అమ్మే ప్రతి బైక్ మీద లేదు ప్రతి స్కూటర్ మీద 15,000 నుండి 18,000 రూపాయల వరకు వాళ్ళకి ఇన్సెంటివ్ లభిస్తుంది. తర్వాత వచ్చేసి, జమ్మూ అండ్ కాశ్మీర్ బికమ్స్ ద ఫస్ట్ UT టు ఇంప్లిమెంట్ PM విశ్వకర్మ యోజన. సో క్రాఫ్ట్స్మెన్ ఎవరైతే ఉన్నారో, ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఏవైతే కన్వెన్షనల్గా లేదు ట్రెడిషనల్గా ఏవైతే వాళ్ళ యొక్క కళలు ఉంటాయో వాటిని వదిలేయకుండా వాళ్ళందరికీ కూడా ఒక విధంగా ఉపాధి కల్పించాలి, ఒక విధంగా వాళ్ళకి చేయూతను అందించాలి అనే విధంగా ఈ PM విశ్వకర్మ అనే యోజన ప్రారంభించబడింది. ఇది రీసెంట్గా ఒక 4-5 మంత్స్ బ్యాకే లాంచ్ చేశారు. అయితే దీనిని ప్రారంభించిన లేదు ఇనిషియేట్ చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అనేది ప్రశ్న చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో వీ ఆల్ డూ నో ద హిస్టరీ అబౌట్ ఇట్. అండ్ ఆర్టికల్ 370 మీద కూడా మనం రీసెంట్గా కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాము. సో ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అవేర్నెస్ రిగార్డింగ్ ఇట్, యూ కెన్ గో బ్యాక్ టు దట్ పర్టికులర్ వీడియో అండ్ యూ కెన్ వాచ్ అబౌట్ ఇట్, ఆర్టికల్ 370 గురించి. సో ఏదైతేనే ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్టిజన్స్ అలానే ఎవరైతే క్రాఫ్ట్స్మెన్ ఉన్నారో, అంటే హస్తకళలు చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదు ఇతర ఏదన్నా పర్టికులర్ స్కిల్ ఉన్న నేర్పర్లు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్ చాలా బెనిఫిట్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. తర్వాత వచ్చేసి, మామూలుగా ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లేదు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో
వేరే దేశాల యొక్క శాటిలైట్లు కూడా లాంచ్ చేస్తూ ఉంటుంది. బట్ ఫర్ ఎ చేంజ్ ఇస్రో తన యొక్క శాటిలైట్ని అమెరికా దేశానికి సంబంధించిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కి ఇచ్చిందనమాట. ఆ శాటిలైట్ వచ్చేసి GSAT-20. దీన్నే ప్రస్తుతం రీనేమ్ చేసి GSAT-N2 అని పిలుస్తున్నారు. సో GSAT-20 ముందు దాని పేరు యాక్చువల్గా, దాని ఇప్పుడు GSAT-N2 అంటున్నారు. దగ్గరగా దీని యొక్క బరువు లేదు పేలోడ్ వచ్చేసి 4500 kgs అనమాట. సో వాళ్ళు స్పేస్ ఎక్స్కి ఇస్తే స్పేస్ ఎక్స్ దాన్ని Falcon 9 రాకెట్తో లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గమనించాలి. ఎలా అయితే ఇస్రోకి PSLV అనేది వర్క్ హార్స్, అంటే ఇస్రో చేపట్టిన ఎక్కువ మిషన్స్ అవ్వచ్చు, లేదు విజయవంతమైన మిషన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా PSLV ద్వారానే సాధ్యపడ్డాయి. అందుకే PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిలుస్తారు. అలానే స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన వర్క్ హార్స్ ఏదయ్యా అంటే Falcon 9 రాకెట్ అనమాట. Falcon 9 ఉంది, Falcon 9 హెవీ ఉంది, తర్వాత 93CG సంథింగ్ ఇంకో కొత్త వేరియంట్ కూడా రాబోతుంది. బట్ PSLV తర్వాత GSLV కూడా వచ్చింది కదా, GSLVలో మళ్ళీ Mark 2, MK3 ఇలా చాలానే ఉన్నాయి. బట్ అయినా సరే PSLV స్టిల్ ద వర్క్ హార్స్. ఇన్ ద వెరీ సేమ్ వే Falcon 9కి అప్గ్రేడేషన్స్ ఉన్నా స్టిల్ Falcon 9 రాకెట్ ఈజ్ ద వర్క్ హార్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ అనమాట. వాళ్ళు GSAT-N2 లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఆ Falcon 9 రాకెట్ని కూడా గమనించవచ్చు. రిమెంబర్, ఇట్ ఈస్ బీయింగ్ లాంచ్ బై స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ యొక్క ఫౌండర్ ఎవరు? ఎలాన్ మస్క్. అది ఎక్కడుంది? USA లో ఉంది. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా, మీరు మీ జీవితంలో ఏది కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నా సరే దానికి సంబంధించి కాన్ఫిడెంట్గా ఉండండి. యూ విల్ మేక్ ఇట్ ఫర్ షూర్. జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్. దానికి కావాల్సిన అంశాలన్నింటిని గురించి కూడా తెలుసుకోండి, వాటికి సంబంధించి శ్రమ పడండి. ఆబ్వియస్లీ ఎఫర్ట్స్ పెట్టకుండా ఏది రాదు. సో అందుకని మీరు చేయగలిగింది మీరు చేయండి. ఎవరైనా హెల్ప్ అడగాల్సిన పరిస్థితి వస్తే హెల్ప్ అస్సలు ఆలోచించకుండా అడగండి. అండ్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ హెల్ప్ అయితే అడగండి. సో అందరూ కూడా మీరు యాజ్ అన్ ఇండివిజువల్గా, అలానే మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, మీ కలీగ్స్తో అందరితో కూడా మంచి టైం స్పెండ్ చేస్తూ జీవితం అంటే ఇంత ఇలానే బ్రతకాలి అనే విధంగా అందరూ బ్రతుకుతారని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇలానే నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండండి. మళ్ళీ ఇంకో రోజు కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.